ఒకవేళ మజిల్ డ్యామేజ్, సోర్నెస్ అండ్ పంప్ వల్ల మజిల్ గ్రో అవ్వకుంటే మరి దేని వల్ల గ్రో అవుతుంది? లెట్స్ టాక్ అబౌట్ మెకానికల్ టెన్షన్. ఎక్సర్సైజ్లో మెకానికల్ టెన్షన్ జనరేట్ చేయలేకుంటే దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ ట్రైనింగ్. అసలు ఏంద్రా మెకానికల్ టెన్షన్ అంటే, మనం ఏదైనా మూవ్మెంట్ చేసినప్పుడు మన మజిల్స్ ఒక పుల్లింగ్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాయి. అదే మెకానికల్ టెన్షన్. మన మజిల్ లోపల సెన్సరీ నర్వ్స్ ఉండవు కాబట్టి మనం మెకానికల్ టెన్షన్ ఫీల్ అవ్వలేం. అంటే ఇప్పుడు ఎవరైనా టచ్ చేసినా, పించ్ చేసినా మనకు తెలుస్తుంది కదా, అలా మనం మెకానికల్ టెన్షన్ని ఎక్స్పీరియన్స్ చేయలేం. మరి ఎలా తెలుసుకోవాలి అంటే, మనం ఏదైనా మూమెంట్ స్లోగా కాంట్రాక్ట్ చేస్తే మన మజిల్స్ ఎక్కువ డిగ్రీస్లో మెకానికల్ టెన్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తాయి. అయితే ఇప్పుడు ఒక కాఫీ మగ్ని స్లోగా లిఫ్ట్ చేస్తే కూడా మెకానికల్ టెన్షన్ జనరేట్ అవుతుందా అంటే ఎస్. దీనివల్ల మజిల్ గ్రో అవుతుందా అంటే నో. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వీడి ఫస్ట్ రెప్, ఇక్కడ కాంట్రాక్షన్ ఫాస్ట్ అండ్ ఈజీగా వచ్చింది. అండ్ ఇది వీడి 8th రెప్, ఇక్కడ కాంట్రాక్షన్ స్లో అయింది. ఇది వీడు కావాలని చేశాడా అంటే నో. కాంట్రాక్షన్ ఖచ్చితంగా ఇన్వాలంటరీగా ఉండాలి. మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా కాంట్రాక్షన్ ఆటోమేటిక్గా స్లో అవ్వాలి. ఇది మనం లాస్ట్ కొన్ని రెప్స్లో లేదంటే హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఇన్వాలంటరీగా కాంట్రాక్షన్ స్లో అవుతుంది. ఇది ఎఫర్ట్ లెవెల్స్ అండ్ ఫటీగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే, మీ లాస్ట్ 3-4 రెప్స్ స్లో కాంట్రాక్షన్ వస్తుందంటే ఇన్వాలంటరీగా 5 to 8 rep రేంజ్లో or any given rep range, perfect. You are experiencing high degree of mechanical tension and you are growing your muscle. And yes, there is no such thing called mind-muscle connection. It's a made-up word. We study on exercise and sports science and nutrition. Hope this helps. Have a good game. Cheers.